పంటలు ప్రారంభ దశలో అలాగే జ్యేష్ఠ పౌర్ణమి నాడు అలాగే ఈ యొక్క రైతులు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకునేటువంటి పండగ ఏరువాక పౌర్ణమి పండగ. ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉండే రైతులంతా కూడా దీన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో కూడా చేస్తుంటారు. అటువంటిది కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం సద్గురువులు అలాగే 9వ పీఠాధిపతి డాక్టర్ ఉమ్మరాలి సాగర్ చేతుల మీదుగా ఈ రోజు ఏరువాక పౌర్ణమి అలాగే ఈ రోజు కార్యక్రమం ప్రారంభించారు. ప్రస్తుతం గురువేరులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రతి ఏటా ఈ కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తారు, ఎంతో మంది రైతులు కూడా పాల్గొంటారు. ఇది ఏ విధంగా చేస్తున్నారు, అలాగే ప్రతి ఏటా ఎన్నోసార్లు ఎలా నిర్వహిస్తున్నారు? మురళీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా ఏరువాక పౌర్ణమి సందర్భంగా మొట్టమొదటిగా ఈ కార్యక్రమం మన ఆశ్రమంలో ఏర్పాటు చేసుకుని రైతులందరినీ కూడా సమావేశపరిచి రైతులకు భగవంతుడు ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకునేటువంటి ఆధ్యాత్మిక పరిణామాన్ని తెలియజేస్తూ ప్రతి రైతు కూడా కష్టపడి పండించిన పంట మనందరికీ కూడా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, జీవితాన్ని ప్రసాదిస్తుంది. రైతు దేశానికి వెన్నెముక వంటి వారు. రైతే మొదటి ప్రథమ పౌరుడు. అటువంటి రైతుని మనం సన్మానించుకోవాలి, గౌరవించాలి. రైతుల ద్వారా మనం ఒక చక్కని విలువైనటువంటి ఆహార పంటలను పొందడం ద్వారా మన జీవన విధానంలో అనేక విజయాలు మనం సాధించడానికి అవకాశం కలుగుతుంది. ఈ యొక్క ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా మనం రైతులందరి సమక్షంలో ప్రారంభించుకుంటూ వారికి ఒక ప్రత్యేకమైనటువంటి బహుమతులు, పోటీతత్వం, సేంద్రియ వ్యవసాయ పద్ధతులు ఆచరించడం గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపెట్టడం గురించి వారికి చక్కని వివరాలు తెలియజేయడానికి అనేక మంది శాస్త్రవేత్తల్ని, అదేవిధంగా అనేక మంది నిష్ణాతులైనటువంటి వారిని కూడా మన సమావేశంలో పాల్గొనేటట్లు చేస్తున్నాం. ఈరోజు పద్మారెడ్డి గారు మన తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల నుండి వచ్చినటువంటి శాస్త్రవేత్తలు అనేక మంది వచ్చారు. వారందరికీ కూడా రైతులకు ఒక చక్కని సూచనలు, సలహాలు ఇవ్వటమే కాకుండా పద్మారెడ్డి గారు వారి వంటి వారు వ్యవసాయంలో సాధించినటువంటి అనేక విజయాలను స్ఫూర్తి కలిగించడానికి రైతులందరికీ సమావేశం ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఏర్పాటు చేసి రైతుని రాజు కింద మంచి వ్యవసాయ పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలనేటువంటిది సంకల్పం. మీ చేతుల మీద కూడా ఆ విత్తనాలు అంటే ఈ యొక్క ఏదైతే వేసేటువంటి విత్తనాలు కూడా ఇస్తారంటారు, ఆ ప్రక్రియ ఎలా ఉంటుంది? ఈ విత్తనాలు ఒక భగవత్ స్వరూపమైనటువంటి ఒక శక్తిని దానిలో సమకూర్చుకుని అది మంత్రోపదేశ రూపమైనటువంటి బీజాక్షరాలుగా మార్చి దాన్ని రైతులకి అందజేయడం ద్వారా వారు ఆ పంటలో కూడా మంచి ఆధ్యాత్మిక పరమైనటువంటి భావనతో ఆ పంట పండించడం ద్వారా మనందరికీ కూడా ఆధ్యాత్మిక విలువలు ఆ పంట ద్వారా, ఆ ఉత్పత్తుల ద్వారా మనం పొందడానికి అవకాశం కలుగుతుంది. ఆ విధంగా శారీరకంగా, మానసికంగా ఒక ఆధ్యాత్మిక భావన మన శరీరంలో ఉత్పత్తి చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. అందులో భాగంగా రైతులకు ఈ బీజాలని వారికి మంత్రోపదేశితో అయినటువంటి బీజాలను అందజేయడం జరుగుతుంది. సద్గురు దివ్య బీజాలు అందజేయడం జరుగుతుంది. ఇది ఎక్కడా కూడా దేశంలో ఈ విధంగా ఈ విధంగా చేయరు. మీరే ప్రతి ఏటా కూడా ఇక్కడ జరిగిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో రైతులే ఒక అదృష్టం అనుకోవచ్చు అంటారు. అవునండి, ప్రత్యేకించి ఇది మేము మా రైతులందరినీ చైతన్యపరచాలి అనేటువంటి విషయం. కానివ్వండి, మన భారతదేశం వ్యవసాయ పరంగా ఒక ఉన్నత శిఖరానికి చేరుకోవాలి. సేంద్రియ వ్యవసాయ పద్ధతులు ఆచరించడం ద్వారా మరిన్ని ఉత్పత్తులు వ్యవసాయం ద్వారా పొందడం ద్వారా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మరి ఈరోజు చూస్తున్నట్లే చాలా చోట్ల వ్యవసాయ ఉత్పత్తులు పెంచడం గురించి అనేక రకాలైనటువంటి రసాయనాలు వాడుతున్నారు. ఆ రసాయనాలన్నీ ఆ యొక్క ఉత్పత్తి, ఆ పంట ఉత్పత్తి ద్వారా మన ఆహారంలో, శరీరంలో ప్రవేశించి అది క్యాన్సర్ కారకాలు కాబడుతున్నాయి. క్యాన్సర్లు చూసినట్లయితే పూర్వకాలానికి ఇప్పటికీ చూసినట్లయితే క్యాన్సర్ యొక్క స్థాయి సుమారు 45% పెరిగిపోయింది. హాస్పిటల్స్ కూడా మీరు చూస్తున్నారు కదా, ఎన్నో హాస్పిటల్స్, క్యాన్సర్ హాస్పిటల్స్ ప్రతి చోట ఏర్పడుతున్నాయి. పూర్వానికి ఇప్పటికీ చూసినట్లయితే ఎంతో తేడా ఏర్పడింది. అంటే క్యాన్సర్ విపరీతంగా పెరిగిపోతుంది. కారణం మనం వ్యవసాయ ఉత్పత్తుల్లో రసాయనాలు
మనం తింటున్నాం. అందువల్ల అది శరీరంలో క్యాన్సర్ కారకాలుగా మారిపోయి ఆ ఆయుష్ ఆరోగ్యం కోల్పోయి ఆర్థికపరమైనటువంటి నష్టాలు సమాజంలో సంసారంలో ఏర్పడి తీవ్రమైనటువంటి సంక్షోభాలకు మనం గురి కాబడుతున్నాం. అందువల్ల మనం సేంద్రియ ఉత్పత్తులు మనం పొందినట్లయితే మన ఆహార ఉత్పత్తుల అన్నిటిలో కూడా ఒక సేంద్రియ పరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి పంట మనం స్వీకరించడం వల్ల మనకు మంచి ఆరోగ్యం ఏర్పడుతుంది. దానికి తోడు ఈ సద్గురు బీజాల ద్వారా ఆధ్యాత్మిక భావనతో కూడినటువంటి వ్యవసాయ ఉత్పత్తులు మనం పొందినట్లయితే మనలో ఆధ్యాత్మిక భావనతో కూడినటువంటి ఒక అభౌతికమైనటువంటి శక్తి మనందరిలో ఏర్పడుతుంది. తద్వారా మనకు మానసిక కాలుష్యం తొలగింపబడుతుంది. మనిషిగా జీవించేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం మనకు కలుగుతుంది. చివరగా మీరు ఏదైతే ఉమరాలి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఇంకా ఏ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు? ఉమరాలి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ముఖ్యంగా 5 కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నాయండి. అందులో భాగంగా విద్యాపరంగా అనేక మందికి విద్యాపరంగా వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి స్కాలర్షిప్లు, అనేక రకాలైనటువంటి సదుపాయాలు కలిగిస్తున్నాం. వైద్యపరంగా అనేక మంది పేదలకు వైద్యపరమైనటువంటి అవకాశాలు కల్పిస్తున్నాం. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా నా మొక్క నా శ్వాస అనేటువంటి యజ్ఞంలో అనేక మంది చేత మొక్కలు నాటించడం అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రతి వ్యక్తి ప్రతి సంవత్సరం 3 మొక్కలు నాటేటువంటి ఒక అద్భుతమైనటువంటి యజ్ఞాన్ని 25 సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉన్నాం. ఆ విధంగా ఈ పార్టీకి చాలా చోట్ల అనేక లక్షల మొక్కలు నాటడం జరిగింది. అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా మహిళలకు కుట్టు శిక్షణ నేర్పి వాళ్ళకి మిషన్లు ఇచ్చి వారు స్వయం ఉత్పత్తితో వారి యొక్క కుట్టినటువంటి బట్టలన్నీ కూడా వారికి చక్కని జీవనోపాధిని కలిగిస్తున్నాయి. అదేవిధంగా దాతృత్వ సేవలు, అందులో భాగంగా పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తూ వారిని పోటీతత్వంలో మంచి విద్యాపరంగా నాణ్యత సాధించే అవకాశాన్ని, పోటీతత్వాన్ని కలిగిస్తున్నాం. ఈ విధంగా ఉమరాలి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా 5 కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఆధ్యాత్మిక సేవ, సామాజిక సేవ. మనకు 2 నేత్రాలు ఎంత ప్రధానమో మన దేహానికి, అదేవిధంగా ఆధ్యాత్మిక నేత్రము, సామాజిక నేత్రము అనేటువంటి 2 నేత్రాల చేత దర్శించగలిగినప్పుడు మనం బాగుంటాం, మన పొరుగువారు బాగుంటారు, మన దేశం బాగుంటుంది, మన ప్రపంచం బాగుంటుంది. ఆ స్ఫూర్తి మనందరిలో రావాలి. అదే మనలో పరిపూర్ణత్వం, అదే మనలో భగవతత్వము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే రైతే రాజు, అలాగే రైతే ఆ దేశానికి వెన్నెముకగా ఉన్నటువంటి పరిస్థితుల్లో, అలాగే ఈ యొక్క ఏరువాక పౌర్ణమి రైతులు ఎంతో కూడా ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటారు. అటువంటిది ఈ కాకినాడ జిల్లాలో డాక్టర్ ఉమరాలి చేతుల మీదుగా ఈ రోజైతే ఇక్కడ విశ్వ విజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం సమీపంలో రైతులతో కలిసి ఈ పండుగనైతే ఏరువాక పౌర్ణమి అయితే జరుపుకున్నారు. అలాగే ఏదైతే ఉమరాలి సేవ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారో అందులో భాగంగా ఈ రైతులకు అనేక సూచనలు ఇచ్చే విధంగా ఈ కార్యక్రమం కూడా ఇక్కడ ఏర్పాటు చేసినట్టు 9వ పీఠాధిపతి డాక్టర్ ఉమరాలి గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా చెప్పాలి. ఇప్పుడున్న తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్, RTV, పిఠాపురం నుంచి.